ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు గారు. శ్రీశైల క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవ జ్యోతిర్లింగంగా భ్రమరాంబాదేవి శక్తి స్వరూపునిగా ఒకే ఆవరణ లోపల లేవు అనేది మనందరికీ తెలిసిన చారిత్రక సత్యం. తిరుమలలో సౌకర్యాలు కల్పించాలంటే వసతి గృహం కూడా 100 రూపాయల నుండి 50 రూపాయలు ఛార్జ్ చేసుకుని వసతి గృహాలు ఇస్తారు. ఇక్కడ అయితే కమర్షియల్ అయిపోయింది. అలాంటి వాటిని కొన్ని చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి. నేను వచ్చినాక మినిమం 500, 1000, 1500 ప్రతి ఒక్క భక్తుడు కూడా చెల్లించే ఇక్కడ వసతిలో ఉండాలి. దీన్ని ఎలా చూడొచ్చు? ఎవరైతే కొంతమంది వ్యక్తులు లేదా ఆర్థిక పరమైనటువంటి ఈ శ్రీశైల క్షేత్రాన్ని వినియోగించుకోవడాన్ని సిబ్బందిని కూడా నేను అనేక మందిని సస్పెండ్ చేయడం, 40 నుంచి 45 వేల మంది భక్తులు కూడా స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు. అదే ఒక 10-15 సంవత్సరాల నాడు చూసినట్లయితే 5,000 నుంచి 10,000 అయితే బహుశా ఎక్కువ అనుకుంటున్నాను. ఇప్పుడు దాదాపుగా మనకు 603 కెమెరాలు పూర్తి స్థాయిలో తిరుమల తర్వాత అతిపెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నటువంటి దేవాలయం ఏదైనా ఉందంటే అది మన శ్రీశైల క్షేత్రం. దేవాలయం తరపున ఇప్పటి వరకు మేము ప్రత్యేకించి ప్రమోషన్స్ లాంటివి ఏమి చేయలేదు. కానీ రాబోయే రోజుల్లో ఈ యొక్క క్షేత్రం గురించి మనం కూడా ప్రత్యేకించి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లాంటివి చేయటం. ఆన్లైన్ దర్శనాలు కూడా మోసాలు బయటపడుతున్నాయి. నకిలీ ఫేక్ లెటర్లు తీసుకొచ్చి కానీ ఇది మీ ఆయంలో బయటపడినాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానాన్ని మిస్యూజ్ చేయడం ద్వారా జరిగినటువంటి వాటి ఉన్నాయి. వ్యవస్థీకృతమైనటువంటి వ్యక్తులుగా ఉండరు. వారందరిని కూడా మనం కట్టడి చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ క్యూ లైన్లలో ఫిర్యాదు చేయడానికే మీ వరకు రాదు. నిరసన చేసిన భక్తుల పైన దాడులు కూడా జరిగినాయి. భక్తులపై దాడి అనేటువంటిది, అదేవిధంగా భక్తులు కూడా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కంప్లైంట్ ఇవ్వటానికి భక్తులు వాళ్ళు ముందుకు రారు. ఆ రోజు ఫిర్యాదు లాంటిదో లేకపోతే ఇది ఇస్తారు కానీ లిఖితపూర్వకంగా ఇవ్వరు. నాకు వాళ్ళు మెసేజ్ పెట్టినట్టు చూస్తే చాలా ఇంగ్లీష్లో కనీసం 1/2 పేజీ రాసింది ఒక లేడీ. అంటే నేను పేరు చెప్పలేనులే కానీ మన దేవస్థానానికి వస్తున్నటువంటి ఇబ్బంది అంతా కూడా క్యూ లైన్ మేనేజ్మెంట్. ఎప్పుడో పాత రోజుల్లో తయారైనటువంటి ఒక ఐరన్ ఫ్రేమ్ తోటి ఉన్నటువంటి ఇవి రేకులతోటి ఉన్నటువంటి నిర్మాణం తప్పక శాశ్వత నిర్మాణం మన దగ్గర లేదు. తిరుమల తరహాలో వాళ్ళకు ఏంటంటే ఎన్ని వేల మంది వచ్చినా సరే ఒక కంపార్ట్మెంట్లోకి తీసుకొని అక్కడ వారికి ఉన్నటువంటి టాయిలెట్ ఫెసిలిటీ కంపార్ట్మెంట్లో లేదా క్యూ లైన్లో మాత్రమే ఉంటారు తప్పక బయట భక్తులు ఎవరు కూడా ఉండరు. చండీ హోమం కావచ్చు, ఇది కావచ్చు, లేదా వీరభద్ర స్వామి వారి యొక్క అభిషేకం కావచ్చు, ఇలాంటి వాటిని వారు ఇంట్లో ఉండి కూడా మనం లింక్ షేర్ చేస్తాం. వాళ్ళ గోత్రనామాలను అక్కడే మనం చదివి స్వామి అమ్మవార్ల యొక్క కరుణ వారి మీద ఉండేటట్లుగా వారికి ప్రసాదాల వాటిని కూడా పంపించడం అనేది కూడా మన దేవస్థానం నుంచి జరుగుతూ ఉంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. ఇవాళ మనతో శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ శ్రీనివాసరావు గారు, సార్ ఇప్పుడు శ్రీశైలం దేవస్థానం తిరుమల తరహాలో అభివృద్ధి చేస్తామంటున్నారు. ఇంతగా సాధ్యమవుతుందా సార్? ఓం నమ శివాయ, శ్రీమాత్రి నమః. సుమన్ టీవీ వీక్షకులకి ప్రేక్షకులకి శ్రీశైల దేవస్థానం తరపున శుభాభినందనలు. మీరు అడిగినటువంటి ప్రశ్న, ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం అనేటువంటి ప్రపంచంలోనే హైందవ దేవస్థానంగా అతిపెద్ద దేవస్థానంగా అన్ని రకాల హంగులతోటి వైష్ణవ క్షేత్రంగా అభివృద్ధి చెందింది అనేటువంటిది నిర్వివాదాంశం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క శైవ క్షేత్రానికి అభివృద్ధి చెందటానికి అన్ని రకాలైనటువంటి హంగులు అవసరం ఉన్నది. దానికి 2 కారణాలు. ఒకటి, ఈ యొక్క శ్రీశైల క్షేత్రం స్వతహాగా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో రెండవ జ్యోతిర్లింగంగా మరి స్వామి మల్లికార్జున స్వామివారు, అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాల్లో 6వ శక్తిపీఠంగా భ్రమరాంబాదేవి స్వయంగా శక్తి స్వరూపునిగా మరి ఇక్కడ ఒకే క్షేత్రంలో ఆవరణ లోపల ఉండటం అనేది ఈ క్షేత్రం యొక్క ప్రధానమైనటువంటి మరి ఎక్కడ భారతదేశంలో అనేక ద్వాదశ జ్యోతిర్లింగాలు అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నప్పటికీ కూడా ఒకే ఆవరణ లోపల లేవు అనేది మనందరికీ తెలిసిన చారిత్రక సత్యం. అలాంటి వాటిని గుర్తించి వారు స్వయంగా అనుభవించినటువంటి అనుభూతిని మరి భక్తులకి మెరుగైనటువంటి సౌకర్యాలు రాబోయే కనీసం 50 సంవత్సరాలకి సరిపడా మరి భక్తుల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికలు సిద్ధం చేయవలసిందిగా ప్రతి ఒక్క సందర్భంలో కూడా మాకు మార్గదర్శకాలు ఇస్తున్నారు. అదేవిధంగా మరి మంత్రివర్యుల యొక్క వారి యొక్క సమావేశాల్లో కూడా
శ్రీశైలం యొక్క అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కండి దాన్ని అభివృద్ధి చెందాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద కూడా ఉందని 2-3 నిమిషాలు ప్రత్యేకించి కేటాయిస్తున్నట్లు కూడా మనకు సమయాన్ని బట్టి అదేవిధంగా మనకు సమాచారం కూడా వస్తా ఉంది. సార్, తిరుమల తరహాలో అభివృద్ధి చెందాలంటే భక్తులకి సౌకర్యాలు కల్పించాలా. ఇక్కడ సౌకర్యాలు అంటే తిరుమలలో సౌకర్యాలు కల్పించాలంటే అక్కడ ప్రతి వసతి గృహం కూడా 100 రూపాయల నుండి 50 రూపాయలు కూడా ఛార్జ్ చేసుకొని వసతి గృహాలు ఇస్తారు. ఇక్కడ అయితే కమర్షియల్ అయిపోయింది. అంటే మినిమం 500, 1000, 1500 ప్రతి ఒక్క భక్తుడు కూడా చెల్లించే ఇక్కడ వసతిలో ఉండాలి. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే తిరుమలకి సంబంధించినంత వరకు అది మనకు బ్రిటిష్ వారికి ముందున్నటువంటి, బ్రిటిష్ వారి తర్వాత ఉన్నటువంటి, తర్వాత 83 నుంచి కూడా అంటే అంతకుముందు చాలా పెద్ద దేవాలయంగా ఉన్నప్పటికి కూడా గౌరవ ఎన్టీ రామారావు గారు మనం ఒకసారి చారిత్రక నేపథ్యం చూసినా కూడా అభివృద్ధి చెందటం, తర్వాత ఒక సీనియర్ ఐఏఎస్ లాంటి అధికారులను వేసి అక్కడ ఈరోజు 85,000 కోట్ల పైచిలుకు మరి బడ్జెట్ తోటి వారి యొక్క బడ్జెట్ ప్రభుత్వానికి సమాంతరంగా వీలైనంత వరకు అంత బడ్జెట్లో ప్రవేశపెట్టగలిగినటువంటి స్థాయికి ఎదిగిందంటే ఒక రోజులో అది మొదలు కాలేదు, ఒక రోజులో తయారు కాలేదు. సో అదేవిధంగా శ్రీశైలం యొక్క అభివృద్ధిని కూడా మనం ఒకసారి చూసినప్పుడు ఈరోజు దాదాపుగా మనకు శని, ఆది, సోమవారాలను కనుక పరిగణలోకి తీసుకున్నట్లయితే 40 నుంచి 45,000 మంది భక్తులు కూడా స్వామి అమ్మవార్లను దర్శించుకోవడానికి భక్తులు వస్తున్నారు. అదే ఒక 10-15 సంవత్సరాల నాడు చూసినట్లయితే 5,000 నుంచి 10,000 అయితే బహుశా ఎక్కువ అనుకుంటున్నాను నేను అనుకోవటం చూస్తే. సో దీన్ని బట్టి ఏం జరుగుతుంది, ఇక్కడ జరిగేటువంటి అభివృద్ధి, అదేవిధంగా ఈ క్షేత్రం యొక్క మహిమ, అమ్మవారు స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఇక్కడ దర్శించుకున్నట్లయితే ఆ కుటుంబాల మీద మెండుగా ఉంటున్నాయి అనేటువంటి దాన్ని వారు స్వానుభవంతో చూసినందువల్ల వారే ప్రత్యేకించి మనం ఏ విధమైనటువంటి దేవాలయం తరపున ఇప్పటి వరకు మేము ప్రత్యేకించి ప్రమోషన్స్ లాంటివి ఏమి చేయలేదు, అంత అవసరం కూడా రాలేదు. కానీ రాబోయే రోజుల్లో ఈ యొక్క క్షేత్రం గురించి మనం కూడా ప్రత్యేకించి కొన్ని దీని ప్రకారం కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లాంటివి చేయటం, అదేవిధంగా మరి మంచి ప్రదర్శనకర్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సహాయ సహకారాలు తీసుకొని వైదిక సిబ్బంది పరంగా ఏవైతే ఇక్కడ జరిగేటువంటి మంచి, అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి హోమాలు లాంటి వాటి యొక్క ప్రాశస్త్యం, దాని ద్వారా జరుగుతున్నటువంటి మేలును కూడా మరి బాహ్య ప్రపంచానికి ఆ డివోటీస్ యొక్క కుటుంబాలకి చేరచాలనేటువంటి ఆలోచన కూడా మేము ఒక ఆలోచనలో ఉంటున్నాం. సార్, ఇప్పుడు తిరుమల తరహాలో అభివృద్ధి చెందుతుంది ఫ్యూచర్లో కూడా అంటున్నారు మీరు. ఓకే, బాగుంది సార్, అందరూ కూడా కోరుకోవడం అదే. కానీ భక్తులు తాకిడి కూడా పెరిగింది అంటున్నారు. ఆ భక్తులకు వచ్చే వాళ్ళకు కూడా సౌకర్యాలతో పక్కన పెడితే ఇక్కడ ఉన్న సిబ్బంది కూడా దురుసుగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి చాలా ఆరోపణలు కూడా వచ్చినాయి. చాలా మంది సిబ్బంది కూడా కొట్టారని చెప్పేసి కొన్ని వీడియోస్ కూడా వచ్చాయి. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలండి. అంటే మీరు అనే దాంట్లో చిన్న చిన్న పొరపాట్లు జరగలేదని కూడా నేనేమి సమర్థించుకోను. అయితే ఇక్కడ మనకు సిబ్బందిలో 3 రకాలైనటువంటి సిబ్బంది ఉంటారు. ఒకరు రెగ్యులర్గా మనం జీతభత్యాలు ప్రభుత్వ పరంగా అంటే మన దేవాలయ పరంగా తీసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. వారు సుమారు 280 మంది దాకా ఉంటారు. దాదాపు 1580 మంది సిబ్బంది మనకుంటే మిగిలినటువంటి వారందరూ కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు బేస్ మీద నియామకం చేసేటువంటి వాళ్ళకు ప్రత్యేకించి నియామకం చేసినప్పుడు కానీ లేదా తర్వాత కానీ కొంత శిక్షణాపరమైనటువంటి వాటిని కూడా లేవు అనే దాన్ని గుర్తించడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే ఒక కేటాయించినటువంటి సిబ్బంది వారికి ఎక్కడైతే పనిచేయాలో ఆ పనిచేసే క్రమంలో ఈ దేవస్థానం యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించినటువంటి భక్తులు వారు దర్శన రూపంలో లేదా ఇక్కడ వచ్చినటువంటి సేవల రూపంలో వారు మనకు ఇచ్చినటువంటి రూపాయి ద్వారా మనము బ్రతుకుతున్నాము అనేది ఒకటైతే, దేవాలయంలో పనిచేసేటప్పుడు 2 విషయాలు మనం ప్రధానంగా గుర్తించాలి. ఒకటేంటంటే దేవుని పట్ల భక్తి, అదేవిధంగా ఎవరైతే భక్తులు వస్తారో వారి పట్ల మనం చూపాల్సినటువంటి ప్రాథమికమైనటువంటి అనుచితమైన ప్రవర్తన కానీ లేదా ఇది కానీ మన కుటుంబ సభ్యుల్లా భావించాలి. ఇంకా చెప్పాలనంటే మన కుటుంబానికి ఎవరైనా ఒక విధిగా మన గౌరవంగా ఇచ్చేటువంటి అతిథిగా భావించినట్లయితే దాని ద్వారా వారికి ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్లు వారిని పట్ల. అందుకనే మనం ప్రత్యేకించి అంటే అనేక మంది ఈవోలు ఇచ్చినప్పుడు సూచనలు ఉన్నప్పుడు కూడా నేను వచ్చినాక ప్రత్యేకించి శివసేవకులు ఎవరైతే మనకు దాదాపు ఒక 1200 మంది శివసేవకులు ఉన్నారు, వారు ప్రత్యేకించి వారి యొక్క కుటుంబాలని దూరంగా కొన్ని రోజుల పాటు సేవ చేయాలనే దృక్పథంతో ఇక్కడికి వచ్చారు కనుక వారి సేవలను వినియోగించుకోవడం ద్వారా వారు శివ అనేటువంటి పేరు తప్పితే వేరే పేరుతో ఏం లేకుండా
భక్తుల్ని వారు అమ్మ కదలండి, నడవండి, స్వామివారిని చూడండి, అమ్మవారిని ఇదండి, శివ అనండి, అదేవిధంగా ఓం నమ శివ అనండి, శ్రీమాత్రే నమః అనండి, ఇలాంటి చెప్పుకుంటూ పోవటం ద్వారా చుట్టూ ఉండేటువంటి ఆధ్యాత్మిక భావం నుంచి బయటపడకుండా మనకు వచ్చేటువంటి కోపతాపాలు ఎక్కడా కూడా అక్కడ మరి ప్రకోపం చెందకుండా చూడాలనే భావంతో మనం ఇది ఉన్నాం. అదేవిధంగా సిబ్బందిలో కూడా ప్రవర్తనాపరమైనటువంటి విషయాల మీద మార్పు తేవటం కోసం అని చెప్పి మనకు శ్వేత అనేటువంటి టీటీడీలో వాళ్ళకు ఒక శిక్షణా కేంద్రం ఉంది. అదే తరహాలో మన దగ్గర కూడా కొంత ఒక చిన్నపాటి శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ యొక్క ఇలాంటి సంఘటనలు కానీ ఇలాంటి విషయాల్లో భవిష్యత్తులో మనం చేసేటువంటి మంచిలో 99% జరిగినటువంటి మంచిని పక్కకు పోయి ఇలాంటి చిన్న చిన్న సంఘటనల వల్ల ఏదైతే దేవస్థానానికి రావాల్సినటువంటి కీర్తి ప్రతిష్టలు రావటంలో చిన్న లోపాలు ఉన్నాయి, వాటిని కూడా సరి చేసుకుంటాము. తప్పనిసరిగా సరి చేసుకొని ముందుకెళ్తాం. సార్, శ్రీశైలం దేవస్థానంలో భక్తులని దోచుకునేందుకు దళారులు అయితే బయటపడ్డాయి. దీన్ని ఎలా చూడొచ్చు? దీంట్లో 2 రకాలండి. దళారులు అనే మాట అనేకంటే అంత పెద్ద పదం వాడకూడదు దేవాలయాల్లో. వాటిల్లో సహజంగా నేను ఒక సామాన్య భక్తుడిగా నేను బయట నుంచి వచ్చేటప్పుడు నేను రోజువారీగా ఉద్యోగం చేస్తాను. ఉద్యోగం చేసేటప్పుడు నాకు సమయం అనేటువంటిది ముఖ్యంగా ఉంటుంది. నేను ఒక అరగంటలో స్వామి అమ్మవారిని దర్శించుకొని నేను వెళ్ళాలనేటువంటి ఆతృతలో ఉన్నప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరో ఒకరు ఉండేసి నేను 500 రూపాయలు ఇస్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బందితోటి వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని రోజుల పాటు ఇక్కడే ఉండి పుట్టి పెరిగో లేకపోతే ఇలాంటివి ఉన్నప్పుడు అలాంటి వాటిని కొన్ని చిన్న చిన్న లోపాలు అయితే ఉన్నాయి. నేను వచ్చినాక ఇప్పుడు దాదాపుగా మనకు 603 కెమెరాలు పూర్తి స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ అనేటువంటి దాన్ని తిరుమల తర్వాత అతిపెద్ద కమాండ్ కంట్రోల్ రూమ్ ఉన్నటువంటి దేవాలయం ఏదైనా ఉందంటే అది మన శ్రీశైల క్షేత్రం. ఆ శ్రీశైల క్షేత్రంలో ప్రతిరోజు ప్రతి చోట జరిగే సంఘటనని నేను స్వయంగా చూడటం, ఏదైతే లోపాలు ఉండటం కానీ ఇవి కానివ్వండి, ఎవరైతే కొంతమంది వ్యక్తులు వాళ్ళ ప్రాబల్యం కోసం కానివ్వండి లేదా ఆర్థిక పరమైనటువంటి లాభదాయకంగా ఉండేటువంటి వాటిలాగా ఈ శ్రీశైల క్షేత్రాన్ని వినియోగించుకోవడాన్ని మనం ఖండిస్తూ దాంతోపాటు అవసరమైనటువంటిది సిబ్బందిని కూడా నేను అనేక మందిని సస్పెండ్ చేయడం, అదేవిధంగా వారి యొక్క డ్యూటీల నుంచి వారిని నిలుపుదల చేయడం కూడా జరిగింది. మన వాళ్ళందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఆ విషయాలన్నీ తెలుసు. అయితే అంత మాత్రానే మనం మొత్తం వ్యవస్థ అంతా నేను ప్రక్షాళన చేశాననే మాట నేనైతే వాడలేను. కానీ ఇది ఇక్కడ 2 విషయాలు. ఒకటేంటంటే దేవస్థానం యొక్క సిబ్బంది ఎంత అయితే బాధ్యత ఉంటుందో వచ్చినటువంటి భక్తుడు కూడా ఉన్నటువంటి సమయాన్ని మనకు ఒకటి 150 రూపాయల టికెట్ ఉన్నది, 300 రూపాయల టికెట్ ఉంది, స్పర్శకి కూడా మనం సమయాన్ని కేటాయిస్తున్నాం. అదేవిధంగా మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఉచిత స్పర్శ కోసం అని చెప్పేసి ఏ విధమైన రుసుము తీసుకోకుండా 4 రోజుల్లో రోజుకి 1000 మంది చొప్పున మనం స్పర్శ భాగ్యాన్ని కూడా స్వామివారి భాగ్యాన్ని కూడా కల్పిస్తున్నాం. అంటే మనం చేసే ఏర్పాట్లో భాగంగా వారికి ఉన్న సమయాన్ని బట్టేసి ఏ దర్శనానికి కనుక అవకాశం ఉన్నట్లయితే ఆ దర్శనాన్ని చేసుకొని ఎక్కువ సమయాన్ని కనుక కేటాయించగలిగినట్లయితే అవసరమైతే మనం కరెంట్ బుకింగ్లో కూడా కొంతమందికి స్పర్శ దర్శనానికి కూడా మనం అవసరాన్ని బట్టి ఒకవేళ విఐపి కానీ వాళ్ళ రిఫరల్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా చెప్పినా లేదా ఒక మంచి ఉన్నతాధికారి ఏదైనా చెప్పినా కూడా దానికి తగ్గట్లుగా ఏర్పాటు చేస్తున్నాం. ఇలాంటి వాటిల్లో కొంచెం ఓర్పుగా కనుక భక్తులు కూడా ఉన్నట్లయితే వారు ఎవ్వరు కూడా అధికంగా కానీ లేదా ప్రతిఫలం ఆశించేటువంటి ఏ వ్యక్తుల యొక్క ప్రలోభాలకి గురి కాకుండా ఉన్నట్లయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. అలాగనే కొంతమంది ఎవరైతే వ్యవస్థీకృతమైనటువంటి వ్యక్తులుగా ఉండారో వారందరిని కూడా మనం కట్టడి చేయటం అనేది జరుగుతుంది, రాబోయే రోజుల్లో కూడా జరుగుతుంది. సార్, దర్శనాల్లో చాలా మార్పులు తీసుకొచ్చారు. ఆన్లైన్ దర్శనాలు పెట్టారు, ఇప్పుడు స్లాట్ బుకింగ్ కూడా చేస్తున్నారు. అంటే దీంట్లో ఆన్లైన్ దర్శనాల్లో కూడా మోసాలు బయటపడుతున్నాయి. అంటే నకిలీ ఫేక్ లెటర్లు తీసుకొచ్చి కానీ ఆన్లైన్ టికెట్లు తీసుకొస్తున్నారు, అవి కూడా బయటపడి అది మీ హయాంలో బయటపడినాయి. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే మీరు అనే దాంట్లోనే నేను పనిచేస్తున్నాను కాబట్టి నా హయాంలో బయటపడుతున్నాయి. అంటే బయటపడటం అనేది కాదు, నేనే పట్టుకుంటున్నాను సందర్భోచితంగా. మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. అంటే ఎక్కడ చిన్న సంఘటన జరిగినా కూడా దాన్ని నేను ప్రతిస్పందిస్తున్నాను. దాని వెనక ఉన్నటువంటి వ్యక్తులు కానీ శక్తులు కానీ ఎవరుండారో దాన్ని నేను పూర్తి స్థాయిలో ఒక ఎఫ్ఐఆర్ కట్టడం ద్వారా దీని వెనక కనుక వ్యవస్థీకృతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఆ నెక్సస్ని బ్రేక్ చేయకుండా మనం ఏ వ్యవస్థనైనా మార్పును కోరుకోవడం అనేది కరెక్ట్గా ఉండదు. అందుకని ఆ సంఘటనలు జరిగినాయి కాబట్టి వాటి మీద ఉంది. తర్వాత ట్యాంపరింగ్, అదే వాస్తవంగా 25వ తారీఖు డేట్ తోటి వాళ్ళు స్లాట్ బుక్ చేసుకున్నారు. కానీ వాళ్ళు ఈరోజే వచ్చేసి 25వ తారీఖు దానిలో ఉన్నటువంటి దాని వాళ్ళు తప్పు కూడా కాదు. 25వ తారీఖు కనుక నిజంగా సార్ మేము ఆ రోజు తీసుకున్నాం, మేము 500 రూపాయల టికెట్ తీసుకున్నాం,
మాకు ఆ రోజు బదులు ఈ రోజు ఇవ్వండి అని అంటే ఆ టికెట్స్ని మనం కలెక్ట్ చేసుకొని ఆల్రెడీ రిజిస్టర్డ్ అయినాయి, వాళ్ళు పేమెంట్ చేసి ఉన్నారు కాబట్టి మనకు కనుక రిక్వెస్ట్ చేస్తే అవకాశం ఉంటే మనం ఏదో ఒక స్లాట్లో అడ్జస్ట్ చేస్తాం. అలాంటి సందర్భాల్లో వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానాన్ని మిస్యూజ్ చేయడం ద్వారా జరిగినటువంటి వాటి ఉన్నాయి. అలాంటి చిన్న చిన్న సంఘటనలు అయితే మా దృష్టికి వచ్చినాయి. వాళ్ళని కూడా పిలిపించేసి కౌన్సిలింగ్ చేయటం అనేది ఒకటి. భక్తులను కనుక ఉన్నట్లయితే వారు తెలిసినా తెలియకపోయినా సరే వాళ్ళు పొరపాటున వాళ్ళ యొక్క దీంట్లో ఉన్నారు కాబట్టి ఆ తేదీని ఉన్న దాన్ని కూడా దర్శనం చేయించి మేము పంపించాం. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి వాటిలో ఏంటంటే ఏదైనా ఒక కంప్లైంట్ ఇవ్వడానికి భక్తులు వాళ్ళు ముందుకు రారు. ఎందుకంటే ఈరోజు వస్తారు, దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. ఏదైనా ఒక ఎఫ్ఐఆర్ కట్టినప్పుడు మళ్ళా సాక్ష్యం రావటం, లేకపోతే ఇది రావటం, కోర్టులో ఏదన్నా బోన్లో నిల్చొని మళ్ళీ మేము సాక్ష్యం చేయటం, మా టైం వేస్ట్, తర్వాత ఎక్కువసార్లు తిప్పుతారనేటువంటి ఒక అపప్రదం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఆ రోజు ఫిర్యాదు లాంటిదో లేకపోతే ఇది ఇస్తారు కానీ లిఖితపూర్వకంగా ఎవరు వచ్చి సంప్రదించినప్పుడు ఆ విషయాలను మనం పరిశీలించి అయినప్పటికి కూడా ఏదో ఉంది. తర్వాత కొన్ని ఫేక్ దీంట్లో సైట్లోకి వెళ్ళేసి గణేష్ సదన్ ఉంది. మన గణేష్ సదన్ పేరుతో అనేక సందర్భాల్లో కొంతమంది ఇప్పటికే నేను వచ్చినాక ఒక 3 మన యొక్క దీని ప్రకారం సైబర్ క్రైమ్స్ కింద కట్టడం కూడా జరిగింది. అలాంటి కొన్ని చోట్ల అది ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మిస్యూజ్ చేసేవాళ్ళు లేదా అప్పనంగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భక్తుల యొక్క దీంట్లో తీరా చూస్తే వాళ్ళందరూ మోసపోయినట్టు వాళ్ళు ఏమైనా చిన్న చదువులు లేనటువంటి వాళ్ళు లేకపోతే నిశానిగా ఉన్నటువంటి వాళ్ళు కాదు. నాకు వాళ్ళు మెసేజ్ పెట్టినట్టు చూస్తే చాలా ఇంగ్లీష్లో కనీసం హాఫ్ పేజీ రాసింది ఒక లేడీ, అంటే నేను పేరు చెప్పలేనులే కానీ ఎందుకనంటే అదండి మరి ఎందుకంటే వాళ్ళు చూడంగానే శ్రీశైలం లోగో లాంటిది వచ్చేసి ఫస్ట్ పాపప్ అవుతుంది కాబట్టి దాన్ని చూడంగానే ఇది దేవస్థానం దేవనేటువంటి దీంట్లో. అందుకనే మనం కొంతమంది పెద్దలతోటి కూడా మనం ఒక చిన్న బైట్ లాంటిది ఇచ్చేసి ఇలాంటి నకిలీ వెబ్సైట్లు జోలికి పోవటం కానివ్వండి, ఏదైనా సందర్భం వచ్చినట్లయితే మన దగ్గర ఉన్నటువంటి కంట్రోల్ రూము, మనం ఇచ్చినటువంటి కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి నంబర్లకి సంప్రదించి మీకు కావాల్సినటువంటి సేవలను కూడా మనకు ప్రత్యక్ష పరోక్ష అనేటువంటి 2 సేవలను కూడా మనం వినియోగిస్తున్నాం. ఎవరైతే భక్తులు ఇక్కడికి రాలేకపోతారో ఇక్కడ జరిగేటువంటి ఆ యొక్క స్వామి అమ్మవారి యొక్క కైంకర్యాలకు సంబంధించిన ఏవైనా సరే చండీ హోమం కావచ్చు, ఇది కావచ్చు, లేదా వీరభద్ర స్వామి వారి యొక్క అభిషేకం కావచ్చు, ఇలాంటి వాటిని వారు ఇంట్లో ఉండి కూడా మనం లింక్ షేర్ చేస్తాం. దాంట్లో ఉండి వారు పార్టిసిపేట్ చేయటం, వాళ్ళ గోత్రనామాలను అక్కడే మనం చదివి ఆ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా స్వామి అమ్మవార్ల యొక్క కరుణ వారి మీద ఉండేటట్లుగా వారికి ప్రసాదాల వాటిని కూడా పంపించడం అనేది కూడా మన దేవస్థానం నుంచి జరుగుతూ ఉంది. అందువల్ల ఇంత వ్యవస్థలో కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అయితే ఉంటుంటాయి. వాటిని మనం అధిగమిస్తూ ఉన్నటువంటి సిస్టాన్ని ఇంకా కొంచెం ఆ లూజ్ ఎండ్స్ లేకుండా మనం టైటన్ చేసుకుంటూ పోవటం అనేది నేను లక్ష్యంగా పనిచేస్తాను. సార్, ఇప్పుడు మీరు చెప్పారు భక్తులు ఏదైనా ఫిర్యాదు చేస్తే మేము చర్యలు తీసుకుంటాము, మళ్ళీ దూరం పోతుంది, కోర్టుకు ఎక్కాలని అంటున్నారు. కానీ ఇక్కడ క్యూ లైన్లలో చాలా భక్తులు కూడా నిరసన చేశారు. ఫిర్యాదు చేయడానికే మీ వరకు రాదు. అప్పుడు నిరసన చేస్తే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరన్నా కానీ అక్కడ సిబ్బంది కానీ నిరసన చేసిన భక్తులపైన దాడులు కూడా జరిగినాయి శ్రీశైలం దేవస్థానంలో. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే అసలు భక్తులపై దాడి అనేటువంటి మాటే చాలా వ్యతిరేకమైనటువంటి పదం. అసలు దాడి చేయాల్సినటువంటి అవసరం వీడియోస్ కూడా బయటకు చెప్తున్నా ఉండొచ్చు, నేను దాన్ని అయితే కాదన్న. కానీ భక్తులపై దాడి అనేటువంటిది అదేవిధంగా భక్తులు కూడా సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ మనకు ప్రధానంగా మన దేవస్థానానికి వస్తున్నటువంటి ఇబ్బంది అంతా కూడా క్యూ లైన్ మేనేజ్మెంటు ఎప్పుడో పాత రోజుల్లో తయారైనటువంటి ఒక ఐరన్ ఫ్రేమ్ తోటి ఉన్నటువంటి ఇవి, తర్వాత రేకులతోటి ఉన్నటువంటి నిర్మాణం తప్పక శాశ్వత నిర్మాణం మన దగ్గర లేనందువల్ల తిరుమల తరహాలో వాళ్ళకు ఏంటంటే ఎన్ని వేల మంది వచ్చినా సరే ఒక కంపార్ట్మెంట్లోకి తీసుకొని అక్కడ వారికి ఉన్నటువంటి టాయిలెట్ ఫెసిలిటీ, మనం ఏదైనా ప్రసాద వితరణ చేసినప్పుడు వారి దగ్గరికి రీచ్ అయ్యేటట్లుగా చూడగలిగేటువంటి ఇది. కొంతమంది భక్తులు కనుక ఎక్కువ వచ్చి 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నా కూడా ఆ క్యూ లైన్లు కూడా వాళ్ళకి మొబైల్ వాటిని అలా తీసుకొని వెళ్ళేసి వాళ్ళ దగ్గరికి కంపార్ట్మెంట్లో లేదా క్యూ లైన్లో మాత్రమే ఉంటారు తప్ప బయట భక్తులు ఎవరు కూడా ఉండరు. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి ఎట్ ఏ టైము 10,362 మంది మాత్రమే మన కంపార్ట్మెంట్స్, అది 1, 2, 3, 4, 5, 10, 150 రూపాయలు కావచ్చు, 300 కావచ్చు, 500 కావచ్చు, 10,000 మందికి మాత్రమే ఉంది. ఇప్పుడు శని ఆదివారాల్లో కనుక చూసినట్లయితే మనకు ఆ కంపార్ట్మెంట్స్ని అంతకంటే దాటి కనుక వచ్చినప్పుడు కొంత సమయాన్ని వెయిట్ చేయడానికి కూడా వాళ్ళకి అవుతూ ఉంది. అందుకని ఇప్పుడు మనం చేసినటువంటిది ఏ రోజు ఎంత మన యొక్క భక్తుల యొక్క తాకిడి ఉంటుందో ఉదయం 4:30కి సపోజ్ మనం హారతి మొదలైన వెంటనే మనం సామాన్య భక్తులకి మొట్టమొదటి హారతితో పాటు స్వామివారి యొక్క దర్శనాన్ని
సామాన్య భక్తుడు కూడా చూసి 4:30కే మనం మొదలు పెట్టినాం. సో 4:30 అనగానే 5:30 కల్లా ఫస్ట్ గంట లోపలే వెయిటింగ్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్ అయిపోతారు. తర్వాత మనం 5:30 నుంచి 7:30 వరకు ఏదన్నా విఐపి వాళ్ళ ఫ్యామిలీస్ కనుక ఉన్నట్లయితే ఉంది, 7:30 నుంచి 9 గంటల వరకు మళ్ళీ మనం విఐపి స్లాట్స్ ఉన్నాయి. అంటే అవసరాన్ని బట్టి మనం ఆ స్లాట్స్, ఒకవేళ మధ్యలో కనుక ఉన్నట్లయితే ఎక్కువ మంది కనుక లేకుండా ఉంటే మళ్ళీ నేను అలంకార దర్శనంతో వారికి ఉన్నటువంటి దీని ప్రకారం చేసి ఈరోజు ఈ దేవాలయం యొక్క వెయిటింగ్ పీరియడ్ మ్యాక్సిమం 40 నిమిషాలు తప్పితే ఎక్కువ లేదనేది నేను ఖచ్చితంగా అష్యూర్ చేయగలను. అదేవిధంగా మహాశివరాత్రి లాంటి సమయంలో కూడా ఈ మన యొక్క దేవస్థానానికి సంబంధించి 1:30 కంటే ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ లేకుండా ఆ 1:30లో కూడా భక్తులు ఎక్కడైతే వాళ్ళు ఉండి కంపార్ట్మెంట్లో ఉంటారో ఉండినప్పుడు కూడా వారి యొక్క ఆధ్యాత్మిక భావం నుంచి బయటికి రాకుండా మనం ఒక టీవీ మానిటర్ పెట్టేసి చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే సామవేదం షణ్ముఖ శర్మ గారు కావచ్చు, గరికపాటి నరసింహరావు గారు కావచ్చు, ఏదైనా ప్రవర్తనకర్తలు కానివ్వండి, లేదా ఒక మంచి సినీ ఫిల్మ్ ఏదైతే మన యొక్క దేవీ దేవతల యొక్క సంబంధించినటువంటి వాటిని ప్లే చేయటం ద్వారా ఓం నమ శివాయ శ్రీమాత్రి నమః అనేటువంటి ఒక ఎకో మైక్ ద్వారా చేయటం ద్వారా వీళ్ళకి చిన్నపాటి వెయిటింగ్లో ఉన్నప్పుడు భక్తుల యొక్క ఆవేశకావేశాలకు కూడా ఆ ప్రకోపనం చెందకుండా చూడటం కోసమని ఏర్పాటు చేస్తున్నాం. తర్వాత ఉన్నటువంటి సిస్టంలో ఫ్యాన్లు కానివ్వండి, కూలర్లు కానివ్వండి, తర్వాత అక్కడ ఉన్న శానిటేషను, తర్వాత టాయిలెట్స్ని వాడుతుంది కూడా ఈరోజు ఎక్కడ చిన్న నీరు చుక్క లేకుండా డ్రైనెస్లో ఉండేసి ఎప్పటికప్పుడు ఉండటం ఒకటి. ఈ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో అది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలకు పాలు బిస్కెట్స్ లాంటివి పంపించడం, అదేవిధంగా ప్రసాదం అమ్మవారి స్వామివారికి ఏదైతే నైవేద్యాల రూపంలో పెడుతున్నామో అదే ప్రసాదాలను వితరణ కూడా నేను ఇప్పుడు దిట్టం పెంచడం ద్వారా ఉదయం 4:30 నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా స్వామివారి అమ్మవారి యొక్క నైవేద్యాలకు సంబంధించి పెట్టేటువంటి ఏవైతే ప్రసాదాలు ఉన్నాయో ఆ ప్రసాదాలను కూడా భక్తులకు వితరణ చేస్తూ ఉన్నాం. సో అందువల్ల ఇటీవల మీరు చూసినట్లయితే ఇటువంటి సంఘటనలు ఎక్కడా కూడా జరగలేదు. రేపు భవిష్యత్తులో కూడా ఇంతకంటే మెరుగైనటువంటి దీంట్లో చేయాలనే ఉద్దేశంతో 92 కోట్ల రూపాయలు బడ్జెట్ తోటి మనం ఆల్రెడీ మనం ఒక క్యూ లైన్ కాంప్లెక్స్ కోసం అని చెప్పేస్తున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు స్టేట్ నుంచి స్థపతి వారు ఇప్పుడు ఆల్రెడీ పరిశీలిస్తూ ఉన్నారు ఎక్కడ కట్టాలి ఏంటనేది. మేము మాస్టర్ ప్లాన్ అనేది ఏదైతే ఇందాక చెప్పామో దాంట్లోకి అనుసంధానిస్తూ చేసేటువంటి దీన్ని అతి త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్లో భాగంగా క్యూ లైన్ కాంప్లెక్స్ కనుక కట్టినట్లయితే ఇలాంటి సంఘటనలు కానీ అసలు భవిష్యత్తులో జరగకుండా చక్కగా వచ్చినటువంటి భక్తులు వారి వారి స్థాయిని బట్టి, అంటే స్థాయి అంటే నేను అనేది ఉచిత దర్శనం అయితే ఉచిత దర్శనం, 150 రూపాయలు అయితే 150 రూపాయలు, 300 రూపాయలు అయితే మనకు 4 వరుసల్లో మాత్రమే దర్శనం చేయగలిగేది. ఎందుకంటే మన గర్భాలయం కానీ ముఖమంటపం కానీ ఇవన్నీ కూడా కొంచెం కంజెస్టెడ్గా ఉంటాయి కాబట్టి దానికి ఎంతవరకు అయితే చేయగలుగుతాం దానికి తగ్గట్లు ఏర్పాట్లు చేస్తున్నాం. అది భవిష్యత్తులో నాకు తెలిసి ఒక 2 ఇయర్స్లో తప్పనిసరిగా ఈ యొక్క సమస్య అధిగమించడానికి ఈ దేవాలయానికి అన్ని అర్హతలు ఉన్నాయి. సార్, సామాన్య భక్తులకి స్పర్శ దర్శనం భాగ్యం దక్కట్లేదని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి, మీరేం చెప్తారు దాని గురించి? మేము అదే చూస్తున్నాం కదా, గతంలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ స్పర్శ దర్శనం యొక్క అవకాశాన్ని మళ్ళీ మనం కల్పించాము. మధ్యలో వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం యొక్క దాన్ని మళ్ళా రేపు మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం నాడు కూడా మళ్ళీ ఇచ్చాను. 22వ తారీఖు ముందున్నటువంటి ఏవైతే ఉన్నాయో తర్వాత 4వ తారీఖు అంటే దసరా ఉత్సవాలు అయిపోయినాక 4వ తారీఖు నుంచి కూడా నేను మళ్ళీ షెడ్యూల్ కూడా ఇచ్చేసి ఇక నుంచి ప్రతి మంగళ, బుధ, గురు, శుక్రవారాలు 1000 మందికి తక్కువ కాకుండా వారికి తప్పనిసరిగా మనం ఉచిత స్పర్శ దర్శనం ఏదైతే ఉందో సామాన్య భక్తుడు కూడా స్వామివారి యొక్క స్పర్శని స్పృశించడం ద్వారా వారి యొక్క జీవనంలో మార్పు వస్తుంది, లేదా స్వామివారి యొక్క పూర్తి స్థాయి ఆ యొక్క దీక్ష వారికి ఏదైతే ఉందో ఆ యొక్క స్వామివారి యొక్క ఇది పడుతుందనేటువంటి భావంతో ఉంటారో వారు తప్పనిసరిగా ఆ అనుభూతి పొందాలనేటువంటి ఏర్పాట్లు చేస్తున్నాం. అది నిరంతరంగా కొనసాగు. ఓన్లీ పీక్ డేస్ ప్లస్ మన యొక్క ఏవైతే ప్రధానమైనటువంటి కార్యక్రమాలు జరిగేటప్పుడు మాత్రమే వాటిని మనం ఆపుతాం తప్పితే మిగతా నిరంతర ప్రక్రియగా మనం 1000 మందికి అవకాశం కల్పిస్తాం. సార్, పండుగల సందర్భంలో శ్రీశైలంలో ఉత్సవాలు జరుగుతాయి, లక్షల మంది భక్తులు వస్తారు. వారికి ఎలాంటి సౌకర్యాలు అంటే ట్రాఫిక్ జామ్ కాకుండా కానీ ఇక్కడ సౌకర్యాలు కానీ త్రాగునీటి సమస్యలు కానీ ఎలా ఉన్నాయి? ఇంతకు వాళ్ళు వస్తే కూడా అవన్నీ సౌకర్యాలు ఉన్నాయంటారా? మీరు అన్న దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నేను వచ్చినాక మహాశివరాత్రి కార్యక్రమాన్ని నిర్వహించాను. అదేవిధంగా మరి కర్ణాటక, మహారాష్ట్ర, అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలు,
ప్లస్ జాతీయ స్థాయిలో వచ్చినటువంటి ఉగాది పండుగకు సంబంధించి నెల రోజులు కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈ రెండిట్లో ఉన్నటువంటి అనుభవాలు దృష్టిలో పెట్టుకోవడం ద్వారా నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, మనకి 7 కిలోమీటర్ల పరిధిలో ఈ శ్రీశైల క్షేత్రం మొత్తం కూడా విస్తరించినటువంటిది. బైపాస్ ఏదైతే ఉందో ఆ బైపాస్ మొత్తాన్ని కూడా భక్తుల యొక్క అవసరాలకు తగ్గట్లుగా మనం పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేయాలి. దాంతోపాటు మనం వసతి కల్పించేటప్పుడు దాంతో మనం ఏవైతే కొన్ని సత్రాలు ఉన్నాయి, కొన్ని అదేవిధంగా మన యొక్క దేవస్థానానికి సంబంధించి ఉన్నాయి, కొన్ని డార్మెటరీస్ ఉన్నాయి. ఆ డార్మెటరీస్ని కూడా మీరు ఇందాక చెప్పినట్లుగా సామాన్య భక్తులు అవసరమైతే 50 రూపాయలకు 100 రూపాయల లోపు ఉన్నటువంటి దాన్ని స్నానం చేసుకొని వాళ్ళకు ఒక లాకర్ ఫెసిలిటీస్ ఇచ్చినట్లయితే, అక్కడ ఒక చిన్న బెడ్ ఇస్తే ఆ బెడ్లోనే వారు సింగిల్గా వస్తారు. అలాంటి వారు ఫ్యామిలీతో కానప్పుడు వారిని మనం రూములు ఇచ్చినట్లయితే ఏదైనా పొరపాటున, ఎందుకంటే ఇది శైవక్షేత్రం కాబట్టి ఇక్కడ కనుక ఏదైనా చనిపోతే మనం శైవైక్యం చెందుతారనే భావంతో కొంతమంది ఆత్మహత్య లాంటివి చేసుకోవడానికి కూడా వస్తుంటారనే భావంతో మనం సింగిల్ వాళ్ళకి మనం రూమ్స్ లాంటివి అలాట్ చేయట్లేదు. అవసరమైనప్పుడు వారికి మనకు నంది డార్మెటరీ ఇలాంటి వాటివి ఉన్నాయి. భవిష్యత్తులో ఇంకా కొన్ని డార్మెటరీని కూడా పెంచడం ద్వారా 100 రూపాయలు మాత్రమే, అది కూడా మెయింటెనెన్స్ పరంగా తీసుకొని సామాన్య భక్తులు కూడా అందుబాటులో ఉంచాలనేది ఒకటి. తర్వాత మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసు వాళ్ళకి ఒక 200 గదులతోటి నిర్మాణం చేపట్టడం ద్వారా గణేష్ సదన్ దగ్గర మనం ఇదున్నాం. దానికి దాదాపు ఒక 11 కోట్ల రూపాయలతోటి మేము సహకరిస్తామనేటువంటి భక్తులు వారు ముందుకు వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. దాంట్లో డాక్టర్ అపర్ణ అని చెప్పేసి యలమంచిల అపర్ణ గారని వారు మన ఇంగ్లాండ్లో ఒక డాక్టర్గా పనిచేస్తూ వాళ్ళ తల్లిగారి పేరుతోటి ట్రస్ట్ ఒకటి ఉన్నది. నేను ముందుకు వచ్చి నేను చేస్తానని చెప్పి 1.5 కోట్ల రూపాయలు వారు ముందుగా మాకు ఇస్తామని చెప్పేసి ఉన్నారు. వారు మనం ఇప్పుడు దానికి సంబంధించి ప్రణాళికలు ఐడెంటిఫై చేసేసి డిజైన్స్లో ఉన్నాయి. ఆ డిజైన్స్లో వచ్చినటువంటి వాటిని అతి త్వరలోనే దాని నిర్మాణం టేకప్ చేస్తున్నాం. అంటే ఇలాంటి ఆలోచనలు 680 ఎకరాలకు సంబంధించి ఇప్పుడు మనం ఉండేటువంటి శ్రీశైలం ఏదైతే ఉందో ఇది నిర్మాణం పూర్తి అయిపోయి ఓన్లీ వినియోగంలో ఉన్నటువంటి ఇది. దీని తర్వాత మనకు అత్యంత ప్రధానమైనటువంటి మరియు ఈ దేవస్థానానికి అవసరమైనటువంటిది ఏదైతే మీరు అడుగుతారో ఇటు, అందుకని 4433 ఎకరాల 3 సెంట్లు మన యొక్క ఫారెస్ట్ మనకి ఉన్నటువంటి. సార్ మీరు అన్నారు ఓకే, మీరు చెప్తున్నారు అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి శ్రీశైల దేవస్థానానికి ఏమైనా సమన్వయం లోపం ఏముందంటారా? అంటే సమన్వయం లోపం అనేటువంటి మాట ఏం లేదులే, కానీ ఇక్కడ జరిగినటువంటి విధానం ఏంటంటే వాళ్ళకు 1975లో నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అనే ప్రాజెక్టు పేరుతోటి ఇవి పులుల సంరక్షణ కేంద్రం కింద శ్రీశైలం కూడా నల్లమల అడవుల్లో కవర్ అయినందువల్ల అది మనం అదృష్టమా దురదృష్టం అనే పదాలు కూడా వాడలేం, కానీ అది మన దేవస్థానం యొక్క అభివృద్ధికి ఆటంకంగా ఉందనేది మాత్రం ఒప్పుకోవాల్సిన అంశం. సో ఈ విషయాలన్నిటికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి రికార్డు పరంగా 1890వ సంవత్సరంలో మనకు గజెట్ ఆత్మకూరు ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ ఏదైతే ఉన్నారో వారు సెక్షన్ 4 ఆఫ్ ఏపీ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం ఆ రోజు నాడు ఇచ్చినటువంటి గజెట్ని వాళ్ళు ప్రాథమికంగా పరిగణలోకి తీసుకోవట్లేదు. దానికి కారణం ఏంటంటే 1975వ సంవత్సరంలో ఇక్కడ వారు సెంట్రల్ యాక్ట్ కాబట్టి ఫారెస్ట్ అనేది మన స్టేట్ యాక్ట్ దీని ప్రకారం కాకుండా వారు నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ కింద ఇచ్చినటువంటి జియో 488 అనుకుంటున్నా గుర్తున్నంత వరకు, దాని ప్రకారం ఇది పులుల సంరక్షణ కేంద్రం కాబట్టి దీన్ని ఇప్పుడున్నటువంటి టెంపుల్ నిర్మాణం అయినటువంటి ప్రదేశం తప్పక మిగతాదంతా కూడా మా ఫారెస్ట్ పరిధిలోకి బౌండరీలోకి వస్తే కనుక మేము ముందుకు పాలనివ్వలేమని చెప్పేసి చెప్తున్నారు. అది గౌరవ ముఖ్యమంత్రి వర్యుల దృష్టికి తీసుకెళ్ళినాక వారు ఒక క్యాబినెట్ సబ్ కమిటీని వేశారు. అది ఇప్పుడు పరిశీలన దశలో ఉంది. ఇప్పటికే 2-3 సార్లు కూర్చోవడం జరిగింది. దానికి సంబంధించి మనకున్నటువంటి కంటెన్షన్ పెట్టాం. దీనికి పరిష్కారం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు 2 రకాలైన ఆలోచనతో చేస్తున్నారు. ఒకటి, దీనికి సంబంధించినంత వరకు ఆల్ ఇండియా సర్వీసు అధికారులుగా వారు వస్తున్నారు కాబట్టి ఫారెస్ట్ యాక్ట్ కూడా చాలా కఠినంగా ఉంటుంది. భారతదేశంలో ఉన్నటువంటి అతి కఠినంగా ఉండేటువంటి చట్టాల్లో ఫారెస్ట్ చట్టం ఒకటి. ఎందుకంటే 33% మినిమం భూభాగంలో ఉన్నటువంటి వాటిని మనం ఫారెస్టేషన్ అంటే చెట్లు పెంచడం కానీ పర్యావరణ సమతుల్యతను కాపాడటం అనేది ప్రభుత్వ బాధ్యతగా ఉంది కాబట్టి అది. అదేవిధంగా సుప్రీంకోర్టు చట్టాలు లాంటివి కూడా అనేక సార్లు సందర్భాల్లో కూడా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యతగా ఉన్న ప్రభుత్వాలే ఇలాంటి తప్పులు చేస్తూ ఉందనే దీంతో కొన్ని వ్యతిరేకమైన తీర్పులు అవి ఆ కఠినమైన చట్టం ద్వారా ఉన్నటువంటి ఆ ఆటంకాలను తొలగించడానికి
గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం ద్వారా వారి దగ్గర హై లెవెల్ కమిటీ తీర్మానం ద్వారా దీన్ని బయటకు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అది దానికి భవిష్యత్తులో ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం లభిస్తుందని చెప్పి భావిస్తాను. దానివల్ల మాత్రం కొంత ఇక్కడ అభివృద్ధి మనం ఆశించినటువంటి స్థాయి చేయగలిగినటువంటి స్థాయిలో చేయలేకపోతున్నాం అనేటువంటి దాన్ని మాత్రం తప్పనిసరిగా ఒప్పుకోవాల్సినటువంటి అంశం. సో శ్రీశైలం దేవస్థానం ఉద్యోగస్తుల్ని క్వార్టర్స్ నుండి ఖాళీ చేయించి పక్కకు పంపిస్తున్నారని చెప్పేసి చాలా మంది విమర్శలు వస్తున్నాయి, ప్లస్ గొడవలు కూడా జరుగుతున్నాయి. అంటే మేము సున్నిపెంటకు వెళ్ళలేము, మేము ఇక్కడే ఉంటాము, శ్రీశైలంలో ఉంటామని చెప్పేసి ఖరాఖండిగా చెప్తున్నారు. మీరు దాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు మనం తిరుమలని కనుక తీసుకున్నట్లయితే తిరుమలలో కూడా మొట్టమొదటిగా ఉన్నటువంటి వారు స్వామివారికి ప్రధాన దేవాలయం చుట్టుపక్కలే ఉండేది. మనం చూస్తే వెయ్యికాళ్ళ మండపం, దాని పక్కన ఉన్నటువంటి వాటి కొన్ని చిన్న చిన్న వీళ్ళు ఉండేవాళ్ళు, దాని పక్కన క్వార్టర్స్ ఉండేవి, అన్నీ వాటన్నిటినీ కూడా తొలగించేసి వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం ద్వారా ఈరోజు నేను డిఆర్ఓ తిరుపతి చేశాను, అందువల్ల నాకు పూర్తి అవగాహన ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. వారు మన మద్రాసు వెళ్ళేటువంటి దీని ప్రకారం అక్కడ 20 కిలోమీటర్లలో 333 ఎకరాలు ఒకసారి, 400 ఎకరాలు అంటే సుమారు 733 ఎకరాలు వరకు ఒకే చోట వారి సొంత డబ్బులతోటి, అంటే సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీతభత్యాల నుంచి సేవింగ్ ద్వారా మార్కెట్లో ఉన్న భూమిని కొనుగోలు చేసుకొని వాళ్ళు ఒక శ్రీనివాస వెంకటేశ్వర అనే దీంతో ఉండి కమ్యూనిటీ అలాంటి అన్నీ కూడా ఒకే చోట ఉండాలనే దీంతో చేస్తున్నారు. కానీ ఈ దేవాలయానికి సంబంధించి సుండిపెంటలో మన సిబ్బంది ఏవైతే ఉండారో వారికి క్వార్టర్స్ కట్టించడంలో మనం ఇప్పటికే 52 కోట్ల రూపాయలు దీంతో నిర్మాణాలు పూర్తయి అంతర్గత రోడ్లు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ, డ్రింకింగ్ వాటర్ సప్లైని కూడా ఇంకొక 10-15 రోజుల్లో పూర్తి చేసి 297 క్వార్టర్స్ వాళ్ళకి అందుబాటులోకి తీసుకొని వచ్చాం. ఆ 297లో కూడా అయితే చిన్న మనం లోపమో పొరపాటు అని అనలేము, కానీ అవి చూడటానికి మాత్రం కొంచెం చిన్న గదులుగా ఉన్నాయి, అసౌకర్యంగా ఉంటుందనే భావంతో వారు నా ముందు వ్యక్తపరచడం, వారి అందరితో కూడా నేను కూర్చోబెట్టేసి ఒక 3 గంటల సేపు చర్చించిన మీదట వారు మానసికంగా వారు వెళ్ళటానికి కూడా సిద్ధమైనటువంటి భావన కూడా ఉన్నది. దానికి సంబంధించి ఇవాళైనా రేపైనా సరే అది వెళ్ళక తప్పదు. అయితే వారందరూ కూడా ఈ సిబ్బందిగా ఈ దేవస్థానం యొక్క అభివృద్ధిలో కానివ్వండి, రోజువారీ పరిపాలనలో భాగంగా ఇక్కడ జరగాల్సిన ప్రతి కార్యక్రమంలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి వారి యొక్క మంచి చెడు, దాంతోపాటు వారికి సౌకర్యవంతమైనటువంటి అక్కడ ఉండటానికి వసతులు, తర్వాత వారు అక్కడి నుంచి డ్యూటీకి వచ్చేటువంటి క్రమంలో ఒక ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ పెట్టేసి డ్యూటీ దిగినప్పుడు మళ్ళీ డ్రాప్ చేసి వారి భార్య పిల్లలతో అక్కడ గడపడానికి అవసరమైనటువంటి అన్ని సదుపాయాలు కల్పించడానికి నేను ఏర్పాట్లు చేస్తానన్నాను. అది ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్ళడం ద్వారా అయితే 297 గృహాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ABCD కేటగరైజ్ చేసుకొని ఒక 4 కమిటీని ఒకదాన్ని వాళ్ళతోటే చేశాను. మీరు చూసుకొని అవసరమైతే కొన్నిటిని క్లబ్ చేద్దాం, అంటే చిన్న 240 అంటే 240 SFT తోటి ఇది ఉన్నారు. ఈరోజు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కనుక చూసినట్లయితే ఒక పేదవాడు కట్టుకునేటువంటి గృహానికి కూడా రూరల్ హౌసింగ్ ప్రోగ్రామ్ కింద చూస్తే 340 చదరపు అడుగుల్లో వారి గృహాన్ని కట్టుకోవచ్చు. సో మరి దాంతో పోల్చినప్పుడు 10,000 తీసుకున్నా 12,000 తీసుకున్నా చిన్న ఉద్యోగం అయినా సరే 240 అనేది తక్కువే. సరే అది కారణమైనప్పుడు కూడా ఉంది. అందుకని నేనేం చెప్పానంటే వీటిని సర్దుబాటు చేసేసి ఏమన్నా కొన్ని వాటిని చేయటం ద్వారా చిన్న చిన్న మార్పులు ఏమైనా ఉన్నట్లయితే అది కూడా నేను చేపడతానన్నా వారందరూ కూడా అంగీకరించారు. ఇప్పుడు అది ఆ పరిశీలన చేయటం ద్వారా 297లో మనం 200 మందినా 210 మందినా 220 మందినా ఏ స్థాయి నుండి ఏ స్థాయి వరకు సర్దుబాటు చేయాలో కూడా వాళ్ళకే నేను అప్పగించాను. సో వారందరూ ఇప్పుడు చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నారు, తప్పనిసరిగా వెళ్ళటానికి ఉన్నారు. అయితే ఒక 60 సంవత్సరాలు బిట్టు లేకపోతే 50 సంవత్సరాలు బిట్టు ఈ శ్రీశైల గుడి ఉండేటువంటి వాతావరణం ఇక్కడ తిరిగి ఇక్కడే నడుస్తూ ఉన్నటువంటి దాన్ని ఒక 9 కిలోమీటర్ల దూరంతో పోల్చినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ అక్కడ మీరు ఒక్కసారి చూస్తే పర్యావరణ పరంగా చూస్తే కృష్ణానదిలో ఉన్నటువంటి శ్రీశైలం డ్యాము, మనం పైన చూస్తే స్వామి అమ్మవార్ల యొక్క ఆ గోపురాల యొక్క అవి చూసినట్లు నిద్రలగంలోనే అవన్నీ చూసినప్పుడు పర్యావరణం కానీ ఇవి కానీ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఆ విధంగా కూడా వాళ్ళకి చెప్పాను. చిన్నపాటి వాళ్ళకు మన చిన్న ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ఒక పోడియం లాంటిది వేసేసి ఒక ట్రస్ లాగా ఖాళీ ప్రదేశం ఏదైతే మెట్ల పక్కన ఉందో వాటన్నిటిని కూడా చేసి నేను కూడా ఒక 2 రూములతో ఉండేటుంటుంది, అక్కడ ఇక్కడ నేను 2 చోట్ల ఉంటానని కూడా చెప్పి వారందరినీ కూడా ఒప్పించడం జరిగింది. తప్పనిసరిగా వారు వెళ్ళటానికి కూడా మానసికంగా సిద్ధమయ్యారు.
సార్ శ్రీశైలం రూపురేఖలు మార్చడానికి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమంటారు? అంటే ఏదైనా ఒక అధికారి చేరకముందు ప్రభుత్వ ఉద్యోగం చేయటం వేరు. ఇలాంటి ఒక ప్రధాన దేవాలయంలో పనిచేసేటువంటి కార్యనిర్వహణాధికారిగా ఫస్ట్ ప్రాథమికంగా మనకు హిందూ సాంప్రదాయాలు, అదేవిధంగా దేవాలయం అంటే ఏంటి, ఆ దేవాలయంలో కూడా కొన్ని ఆగమ శాస్త్రాలు ఉంటాయి. ఆగమ శాస్త్రాల యొక్క నియమ నిబంధనలు ఏంటి, ఈ ప్రాథమిక విషయాలన్నీ తెలుసుకొని తర్వాత పరిపాలనలో భాగంగా మనం ఇక్కడ జరిగేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అదేవిధంగా సిబ్బంది పట్ల మనం వ్యవహరించాల్సిన తీరు, భక్తుల పట్ల మన సిబ్బంది మేము కలిసి వ్యవహరించాల్సిన తీరు, తర్వాత ఈ క్షేత్రాన్ని దినదినం భక్తులకు ఇంకా చేరవేసే క్రమంలో వీటన్నిటిని సమన్వయం చేసుకోవడంలో అధికారికి తప్పనిసరైనటువంటి పాత్ర ఉంటుంది. తర్వాత మనం చేసేటువంటి ఏ కార్యక్రమం అయినా సరే దైవపరంగా ఒకటి ఉండాలి. తర్వాత ఏదైనా ఒక ప్రణాళిక తయారు చేసేటప్పుడు ఇతరులు వేలెత్తి చూపించకుండా మనం అభివృద్ధి అనేటువంటి దాంట్లో ఎంతవరకు మన యొక్క ప్రదేశానికి, మన దేవాలయానికి సూట్ అవుతుందో చూసుకుంటూ నా యొక్క ఆలోచనల్ని కొంతమంది పెద్దలతో సమీక్షిస్తున్నాం. తర్వాత కొంతమంది ఎవరైతే ఆయా విషయాల్లో నిష్ణాతులుగా ఉండారో వారితో కూడా సంప్రదించినాక భవిష్యత్తులో ఇప్పుడు నేను వచ్చినాక ప్రధానంగా తీసుకునే నిర్ణయంలో భాగంగా 7 కిలోమీటర్ల పరిధి ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో వీటి పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దానికి సైనేజ్ ఒకటి కంపల్సరీగా మార్చాను. అంటే బోర్డ్స్ అన్నీ కూడా ఒకే యూనిఫామ్ తోటి ఉండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, ఏ టెంపుల్ కానీ ఇవి కానీ ఎంత దూరం ఉన్నాయి, ఒక సత్రానికి అయితే ఎంతలా ఉన్నాయి అని చెప్పి, తర్వాత ప్రైవేట్ అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కడా లేకుండా కేవలం ఆధ్యాత్మికంగా మన టెంపుల్ యొక్క స్లోగన్స్ వీటికి సంబంధించి మాత్రమే ఉండేటట్లుగా చేస్తాం. రేపు రాబోయే రోజుల్లో నా ఆలోచన ప్రకారం ఇక్కడ సామాజిక సత్రాలు కొన్ని ఉన్నాయి. సామాజిక సత్రాల్లో కూడా ఇక్కడ కమ్యూనిటీ పేరు పడకుండా తిరుమలలో ఆల్రెడీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా వారి యొక్క సామాజిక వాటిల్లో ఉండేటువంటి ఒక పురాణ పురుషుడో లేకపోతే వారి పేరుతోటి, ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలో లేకపోతే ధన్వంతరనో లేకపోతే ఇట్లాంటి ఒక పేరుతోటి మాత్రమే ఉండేటట్లు కాకుండా ఈ కులాల ప్రస్తావంతో ఉండేటువంటి భావం లేకుండా ఉండి ఇది ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే అనే భావంతో అది వారితో ఒక సంప్రదింపులు చేసేసి వారికే వెసులుబాటు ఇచ్చేసి ఆ నేమ్ అనేది ఒకటి మార్చడం. తర్వాత బయట ఉన్నటువంటి అనేక షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నా కూడా ఒక యూనిఫామ్ బోర్డ్స్, ఒక సైనేజ్ అనేది ఎలా ఉండాలి ఏంటనేది కూడా కోడ్, మన దేవస్థానం లాగానే కోడ్ ఒకటి ఇచ్చేసి దానికి సైజు ఎలా ఉండాలి, ఎంత టెంప్లెట్ ఉండాలి, దానికి ఎలా ఉండాలి అనే దాన్ని కూడా కొన్ని దేవాలయాల్లో, ప్రధాన దేవాలయాల్లో ఉన్నటువంటి కొన్ని మంచిని తీసుకోవడం ద్వారా వాటిని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తర్వాత నా ముందున్న లక్ష్యంలో మొట్టమొదటిగా క్యూ లైన్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో దాని నిర్మాణాన్ని తొందరగా చేపడితే మాస్టర్ ప్లాన్ అనే దాన్ని అమలు చేసే క్రమంలో అది ప్రధాన భూమికి పోషిస్తుంది కాబట్టి అవి చేయటం అనేది ఒకటి. తర్వాత ఉన్న నిర్మాణాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో ఆధ్యాత్మికంగా మాస్టర్ ప్లాన్లో ఇంక్లూడ్ అయ్యేటట్లుగా చేయటం అనేది ఒకటి. గంగాధర మండపం నుంచి నంది సర్కిల్ వరకు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి దాన్ని సాల మండపాలు ఆలోచన ఉన్నది. అది ఈరోజు స్థపతి వారు చూసినాక దాన్ని మొట్టమొదట ప్రాజెక్టు కింద చేసేసి టెంపుల్ కారిడార్ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఒక ఆధ్యాత్మిక భావన వచ్చినటువంటి దీని ప్రకారం ఉండేటట్లుగా చేయటం అనేది నా యొక్క ప్రధానంగా దాన్ని లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తున్నాను. సార్, శ్రీశైలం అభివృద్ధి కోసం అప్పట్లో ఈవో గుప్తా గారు శ్రీశైలం దేవస్థానం టీవీ అని చెప్పి పెట్టారు. అది ప్రజలకి ఎందుకు సార్ తీసుకెళ్ళలేకపోతున్నారు? అంటే ప్రజలు అనే దాంట్లో మన శ్రీశైలం టీవీ అయితే ఇప్పుడు ఈ రోజు కూడా ఉన్నది. తర్వాత వీక్షకులు దీంతో పాటు ఉన్నటువంటి దాన్ని నేను వచ్చినాక ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ తోటి అనుసంధానం చేసి వారు కూడా నేను లెటర్ పెట్టేసి మన యొక్క దీంతో ఏపీ ఫైబర్ నెట్ అనేది ప్రభుత్వ సంస్థ కాబట్టి ఎటువంటి ఇది లేకుండా లింక్ని వాళ్ళకి ఇవ్వడానికి సంబంధించి ఇది ఉన్నాము. అయితే ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి కేవలం ఒక ఎడిటరు ప్లస్ ఇది ఇన్పుట్ ఉన్నటువంటి వారు తప్పక దానికి ప్రధానమైనటువంటి దీని కింద మారలేదు. దానికి కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం, దాంతోపాటు ఉన్నటువంటి ఏదైతే ఉందో ఇప్పుడు తిరుమలలో ఉన్నటువంటి ఎస్విబిసి ఛానల్ ఏ విధంగా నిర్వహిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు, దానికి ఉన్నటువంటి స్టాఫ్ ప్యాటర్న్, ఎంతమంది ఉండాలి, ఏం కావాలనేది కూడా, ఎందుకంటే అన్ని సాంకేతికపరమైన విషయాలు. తర్వాత భక్తుల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి ప్రతిదానికి కూడా మనకు ప్లస్ బాధ్యత ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా సమీకృతం చేయడం ద్వారా ఇప్పటికైతే మన దేవస్థానం యొక్క అవసరాలతో నుంచి మన కార్యక్రమాలన్నింటినీ కూడా మనకు ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి మన యొక్క ఇన్పుట్ ఇవ్వడం ద్వారా ప్రసారం చేయడానికి అన్ని రకాలైన దాన్ని ఇంకా స్కేలప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉంది.
సార్ మీరు వచ్చి సంవత్సరం కాలం లోపలే సీఎం చంద్రబాబు నాయుడు గారు శ్రీశైలం దేవస్థానానికి వచ్చారు, 2 పర్యటనలు, దీన్ని ఎలా చూడొచ్చు? అది ఒక విధంగా నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అనుకోకుండా మరి జలహారతి అనేటువంటి కార్యక్రమంలో రైతుల యొక్క సంతోషకరంగా ఉండేటువంటి, ఎందుకంటే ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం మేలోనే మనకు వర్షాలు పడి శ్రీశైలంలో జూన్లోనే మరి ఆ కార్యక్రమం జూలై మొదటి వీక్లోనే సాధారణంగా మనకు ఆగస్టు ఎండింగ్ వచ్చేటప్పుడు కనుక శ్రీశైలం నుండి శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ ఇటన్నిటికి కూడా ఉంటాయి. అంతకుముందు ఉన్నటువంటి ఒక 24 సంవత్సరాలు ఎంత ఉందనుకుంటా నాకు తెలిసి. మొట్టమొదటిసారిగా మరి అది దైవకృప, స్వామి అమ్మవార్ల యొక్క కరుణా కటాక్షాలని నేనైతే భావిస్తాను. అందుకనే ఇక్కడ జరిగేటువంటి యాగం కానీ లేకపోతే చిన్నపాటి హోమాలు కానీ అంత పవిత్రస్థానంగా జరపటం ద్వారా లోక కళ్యాణం కోసం ఉన్నది. అది అనుకోకుండా ఇచ్చినటువంటి సమయం అత్యంత తక్కువైనప్పటికి కూడా ఆ కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పాల్గొనడం, అదేవిధంగా మనం రుద్రహోమం ఒకటి మొదలుపెట్టి స్వామివారి యొక్క ఏదైతే మరి పూర్ణాహుతి ఉందో మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులతోటి వారికి సమయం లేదన్నప్పటికి కూడా 40 నిమిషాలు పైబడి మన దేవస్థానంలో వారు కేటాయించడం అనేది తప్పనిసరిగా వారికి నేను తప్పనిసరిగా మరి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఆ సమయాన్ని అంత కేటాయించినందుకు. దాంతోపాటు వారు నడుస్తున్నప్పుడు సెక్రటరీ గారు నాతోటి కూడా ఈ దేవాలయం యొక్క ఆదాయం ఏంటి, ఎంత ఉంది, ఏం జరుగుతుంది, ప్రతి దాంట్లో కూడా ఎక్కడా కూడా ఒక నాణ్యతాపరమైనటువంటి ఇది కానీ, ప్రసాదాలు ఎప్పుడు కూడా భక్తులకి ఇచ్చేటప్పుడు వేడిగా ఉండటం కానీ అలాంటి చాలా మంచి సూచనలు వారు ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి సూచనలు నేను పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఈరోజు తిరుమల తిరుపతి ఏ విధంగా అయితే ప్రసాద వితరణ జరుగుతుందో ఉచిత ప్రసాదాలని స్వామి అమ్మవార్లకు నైవేద్యం పెట్టినట్టు వాటిని గేట్ నెంబర్ 2 అమ్మవారి యొక్క వెనక వైపు దానికి ప్రత్యేకించి నేను స్టెన్సెల్ దీంతో వేయించడం ద్వారా నైవేద్యాలు మన యొక్క పాకశాలలో తయారైన నైవేద్యాలని భక్తులకి అందుబాటులో చేసి అది కూడా చేతుల్లో ఇవ్వకుండా మేము మన అరటి దొనెలతోటే ఇవ్వటం అనేది అది ఇప్పుడు చేశాను. ఇంకా దాన్ని కొంత దిట్టం పెంచడం ద్వారా కూడా చేశాను. ఇంకా మార్పు చేసుకుంటూ భక్తులకు పూర్తి స్థాయిలో సంతృప్తికరంగా స్వామి అమ్మవార్ల యొక్క దర్శనంతో పాటు వారి యొక్క నైవేద్యాన్ని మేము స్వీకరించామనేటువంటి ఒక ఆత్మ సంతృప్తి పొందేటట్టుగా ఆ ఏర్పాట్లు చేస్తాం. దాన్ని ఇంకా కొనసాగిస్తాం. శ్రీశైలం దేవస్థానానికి రావాలంటే భక్తుల కోసం ఒక ఆర్టీసీ ప్లస్ సెక్యూరిటీ కోసం పోలీస్ డిపార్ట్మెంట్, ఈ రెండింటినీ మీరు ఎలా సమన్వయంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? అంటే ఇక్కడ మనకు ప్రధానంగా సెక్యూరిటీ విషయాల్లో మన దగ్గర ఒక 184 మంది ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారు. ఇటీవల ఒక రిటైర్డ్ ఆర్మీ జూనియర్ కమాండెంట్ ఆఫీసర్ని సెక్యూరిటీ ఆఫీసర్గా మనం కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు నేను తీసుకున్నాను. 45,000 గౌరవ వేతనంతో. అదేవిధంగా ఇక్కడ మనకు ఉన్నటువంటి పోలీసు వారు 20 మంది సిబ్బంది ఉండాల్సింది 7 మాత్రమే పనిచేస్తున్నారు. దానికి 2 రకాలైనటువంటి కారణాలు చెప్తున్నారు. ఒకటి విద్య, రెండవది మనకున్నటువంటి మెరుగైనటువంటి హెల్త్. ఈ 2 లేవనేటువంటి భావంలో ఎక్కువ మంది వాళ్ళు పార్టిసిపేట్ చేయట్లేదు లేదా ఇక్కడ ఉండట్లేదు అనే దాన్ని గుర్తించడం ద్వారా జగద్గురు మఠం వారు ఏదైతే వారు ఉన్నారో వారికి మనం ఇచ్చినటువంటి భూమిని వాళ్ళు 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి ఒకటి వారు ముందుకు వచ్చారు. దాని నిర్మాణానికి ఆల్రెడీ శంకుస్థాపన జరిగింది. దాన్ని పూర్తి చేయడం ద్వారా ఒకటి. తర్వాత రెండవది చదువుకు సంబంధించినటువంటి ప్రమాణాలతో కూడినటువంటి విద్య చూడటానికి ఇప్పుడు దయానంద స్కూల్ ఒకటి మనకు అక్కడ ఉన్నది. అదేవిధంగా మనకు జిల్లా పరిషత్ హై స్కూలు, ఎలిమెంటరీ స్కూల్స్ అయితే ఉన్నాయి. కొన్ని ఇవాళ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి దీంట్లో కార్పొరేట్ విద్యకు ప్రాధాన్యత ఉంది కాబట్టి అలాంటిది ఏదైనా ఒక మంచి స్కూల్ కనుక వచ్చినట్లయితే దానికి మనం ఇవ్వటానికి మనం తప్పనిసరిగా ముందుకిస్తున్నాము. దీంతోపాటు మనకు ఒక ఆయుర్వేదిక్ మెడికల్ మనకు సంబంధించినటువంటి ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంది. మనకు రవీందర్ రెడ్డి గారు అని చెప్పేసి సన్ రైజ్ వారు ఇది ఉన్నారు. వారు 30 బెడ్డెడ్ హాస్పిటల్ లాంటిది ఒకటి నిర్మాణం చేయడానికి వారు మొన్న సముఖత వ్యక్తపరిచారు. వారితోటి సంప్రదింపులు చేస్తున్నాం. వారికి ఒక డిజైన్ ఒకటి ఇవ్వటం ద్వారా ఆ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని మనం 30 పడకల ఆసుపత్రి కింద కన్వర్ట్ చేసుకొని దాని యొక్క మ్యాన్ పవర్ను పూర్తి స్థాయిలో చేసి మనకు ఆల్రెడీ ప్రాథమిక మన దేవస్థానం తరపున ఉచితంగా సేవలు అందించేటువంటి హాస్పిటల్ని మనం ట్రాన్సిట్ హాస్పిటల్ కింద ఈరోజు ఒక 10 బెడ్స్ వేసాము. ఒక 2 ICU ప్లస్ వెంటిలేటర్ సపోర్ట్ కూడా మనకున్నది. తర్వాత కామినేని హాస్పిటల్ వారు మనకు ఒక హై ఎండ్ ఉన్నటువంటి మనకు అంబులెన్స్ ఒకటి ఇచ్చారు. ALS అంటాం, అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ ఉన్నటువంటి అంబులెన్స్ ఒకటి ఇచ్చారు.
తర్వాత కాంటినెంటల్ కాఫీ లిమిటెడ్ వారు కూడా ఒక అంబులెన్స్ ఇచ్చారు. ఈ రెండింటిని మనము బాగా పనిచేసే విధానంగా చేసుకోవడం ద్వారా ఏదైనా ఒక భక్తులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వారికి సరైనటువంటి ఆరోగ్య వసతి చేయటం కోసం నేను రాబోయే రోజు నాటికి మన హాస్పిటల్ యొక్క ఓపీ చూస్తే 65 ఉంది. ఈరోజు మీరు వెళ్ళినా చూడొచ్చు 250 నుంచి 300 మంది ఓపీ తీసుకుంటున్నారు. అంటే ఓపీ అంటే వాళ్ళ యొక్క ప్రాథమిక లక్షణాలు తీసుకుని బ్లడ్ టెస్ట్ కానీ ఇది కానీ 2 నిమిషాల్లోనే మన అడ్వాన్స్డ్ దీంతో వచ్చేటువంటి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ కూడా తీసుకోవడానికి ఉన్నది. అదేవిధంగా 2 మెడికల్ ఆఫీసర్స్ డాక్టర్లు అపోలో వాళ్ళు ఎండి జనరల్ మెడిసిన్, ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్ తోటి 24/7 అనేటువంటి దీంతో చేయడానికి వారి సిబ్బందిని మనకు కేటాయించి ఉన్నారు. ఇంకా కొంత అక్కడ అదేవిధంగా మెడిసిన్స్లో కూడా మనం ఎక్కడ కూడా రాజీ పడకుండా హై అండ్ ఏదైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసేటువంటివి, తర్వాత అత్యవసరానికి కావాల్సినవి, అదేవిధంగా రేబీస్ కానీ లేకపోతే స్నేక్ బైట్ లాంటి వాటికి ఉన్నా కూడా మనకు మందులు కానీ ఇంజెక్షన్స్ లాంటి వాటిని అందుబాటులో పెట్టుకొని మన యొక్క హాస్పిటల్ను కూడా ఈ రెండింటిని సమన్వయం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఈ యొక్క ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి మన కొన్ని దాదాపు 3,000 కుటుంబాలు శ్రీశైలంలో అనేక సంవత్సరాలు పెట్టి ఉంటున్నటువంటి వారు ఉన్నారు. వారి యొక్క అవసరాలు, అదేవిధంగా మన సిబ్బంది యొక్క అవసరాలు, భక్తులకి ఏదైనా మరి క్యూ లైన్లో కానీ ఇది కానీ దర్శన సమయంలో జరిగేటువంటి చిన్న పొరపాట్లు కూడా ఎవ్వరు కూడా మరి మరణానికి గురి కాకుండా ఏదైతే ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో దానికి తగ్గట్లుగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్లుగా మేము కూడా ప్రణాళికల్ని సమాయత్తం అవుతాం. సార్ చివరిగా చెప్పండి సార్, శ్రీశైలం ముఖద్వారం ఏదైతే టోల్గేట్ ఉందో అక్కడ మద్యం కానీ మాంసం కానీ తరచూ పట్టుబడుతుంది, దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇక్కడ మనకు వాటిల్లో 2 రకాలైనటువంటి ఇబ్బందులు ఉండేవి. ఒకటేమో మనకు శ్రీశైలం వరకు మాత్రమే మద్యం కానీ మాంసం కానీ లేకపోతే ఇలాంటివి భుజించడానికి తాగడానికి ఇది లేకుండా, కానీ సుండిపెంట ఉన్నది. సుండిపెంటకి ఏ విధమైనటువంటి ఆంక్షలు లేవు. సో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అదే. ఇది శ్రీశైలాన్ని తిరుమల తరహాలో పూర్తి స్థాయిలో ఆధ్యాత్మిక కేంద్రం కింద ఎటువంటి అలమతి లేకుండా తిరుమతి లాగానే శాటిలైట్ టౌన్షిప్ లాగా అక్కడ ఉండేటువంటి దీంట్లో కొంతమంది స్వార్థపరమైనటువంటి వ్యక్తులు భక్తుల్లో ఎవరైతే భక్తులనే పాఠం వాడకూడదు, వాళ్ళని వ్యసనం చేస్తే వ్యసనంగా ఉండడు ఎవడు కూడా అట్లాంటివి చేయరు. ఎందుకంటే దేవాలయ పరిసరాల్లో మందు కానీ మాంసం కానీ లేకపోతే ఇంకోటి చేయకూడని అసాంఘిక కార్యక్రమాలు కానీ చేయటం కోసం అయితే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. వాళ్ళ కర్మ అంతా ఎక్కడో చేసుకోవచ్చు, కానీ ఇక్కడ ఇంత ప్రధాన దేవాలయానికి రావటం అనేది అలాంటి వాటిల్లో ఇప్పుడు మనం సెక్యూరిటీని టైటన్ చేసుకుంటూ పట్టుబడ్డటువంటి వాటిని అదే. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి విధానం ఏంటంటే చిన్న చిన్న విషయాలని కూడా అంటే మనం వాళ్ళని ఏం వ్యతిరేకం అనలేంలే, కానీ పత్రికల ముఖంగా కానీ వీటిని కానీ కొన్ని అవి ప్రచారం కానీ ప్రసారం కానీ చేయాల్సిన అంశాలు కావు. అంటే దైవపరంగా ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక భావనకి అవి వ్యతిరేకం కాబట్టి అలాంటిది లేదు. కానీ మన వాళ్ళకు ఉన్నటువంటి ఇది ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా యుగంలో ఉన్నటువంటి వాటిని కానీ కొంచెం అది ఇబ్బందికరంగా ఉంది. వాటిని కూడా అధిగమించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అది భక్తులు వారందరూ కూడా మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ దేవాలయం యొక్క పవిత్రతను కాపాడటంలో ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉంది. అది నీ ఈవోగా నేను ఆఫీసులో కూర్చోనో లేకపోతే ఇదో నేను సహస్రాక్షుడిగా 1000 కళ్ళతో చూసే దాన్ని కూడా సాధ్యం కాదు. కానీ ఈ పవిత్రమైనటువంటి దేవాలయాల నిర్వహణలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పవిత్రతను కాపాడటంలో కూడా ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉంది కనుక దాన్ని మీరు భావించి మాకు సహకరించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. ఓకే సార్, నమస్తే సార్. ఇదండి వాళ్ళ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుస్తాం.